నుంచి పార్టీ అన్న, పార్టీ అధ్యక్షుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేదా మంత్రి, ప్రజలతో సంబంధం ఉండాలి. 1978 బ్యాచ్ ప్రత్యేకత ఏంటి సార్? ఆ బ్యాచ్లో అంత విశిష్టత? జైపాల్ రెడ్డి గారేమో శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళలో ఉపరాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి కూడా మీరే. (1978) ఇందిరాగాంధీ ప్రభంజనం, 1983 ఎన్టీఆర్ ప్రభంజనం. అటువంటి వాతావరణంలో మీరు ఒక వెలుగులాగా, ఒక దివిటీలాగా మీ గెలుపు వెనకాల ఉన్న రహస్యాలేంటి? ఇందిరాగాంధీ గారు స్వయంగా వచ్చి హెలికాప్టర్లో పర్యటన చేసి వెళ్ళినప్పటికి కూడా నెల్లూరు జిల్లాలో 11 సీట్లు ఉన్నాయి. 11లో 10 కాంగ్రెస్ గెలిచింది, 1 నేను గెలిచాను. 83లో ఎన్టీఆర్ ప్రభంజనం తీవ్రంగా ఉంది. దీనికి కొంత నేపథ్యం కూడా ఉంది. ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం అభ్యర్థికి ఈ భాషా ప్రియత్వము, ఈ వాక్పటిమ మీపైన ప్రభావం చూపించిన గురువులు ఎవరున్నారు, లేకపోతే తల్లిదండ్రులు ప్రభావం పెద్ద ఎక్కువ లేదు నా మీద. ఎందుకంటే మా అమ్మ నాకు 13 నెలల వయసులో మా అమ్మ గేదె పొడిచి చనిపోయింది. నన్ను పక్కన ఒకటి పడేసింది, ఎత్తుకొని ఉండింది. బాల్యం కొంత విషాదంగా తయారైంది. ఐ వాజ్ రియలీ షాక్డ్. నాకు మనసులో కూడా ఇష్టం లేదు. తర్వాత ప్రధానమంత్రి గారు ఆలోచించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరుంటే బాగుంటుంది. ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఏంటి సార్? చాలా ఆందోళన కలిగింది, మనసులో చాలా బాధ కలిగింది. తల్లిని కోల్పోయాము చిన్నప్పుడు. ఇప్పుడు తల్లిదాకా నన్ను తల్లి తర్వాత, కుటుంబం తర్వాత పెంచి పెద్ద చేసి పోషించిన పార్టీని వదిలిపెట్టుకొని రావాల్సి వస్తుంది. చాలా బాధ కలిగింది, కళ్ళీరు కూడా వచ్చాను. నాకు మాట కూడా సరిగా రాలేదు. అక్కడ ఉపరాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ మధ్యన నేను ఆలోచించుకొని నిర్ణయించుకున్నాను, ఇప్పటి వరకు ఇంటర్వ్యూ ఇవ్వదా, వైస్ ప్రెసిడెంట్కి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. చెప్పారు, ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తున్నాను.